బిడ్డా, ఎందుకు ఇంత మౌనంగా కూర్చున్నావు? ఏం జరిగినా శివుడు నీతోనే ఉన్నాడు. జీవితం ఎప్పుడూ సజావుగా ఉండదు. అది పర్వతాల్లా ఉంటుంది, ఎక్కితేనే పైకి వెళ్తావు. కొన్నిసార్లు జీవితం నిన్ను పరీక్షిస్తుంది, నిన్ను బలహీనుడిని చేయడానికి కాదు, నీ బలం చూపించడానికి. నీ చుట్టూ ఎవరూ లేరు అనిపించినా నువ్వు ఒంటరివి కావు. నీ అంతరంలో శివుడు ఉన్నాడు. ఆయన నిశ్శబ్దమే నీకు శక్తి ఇస్తుంది. విత్తనం భూమిలో పడితేనే మొలక వస్తుంది కదా బిడ్డా. అలానే నీ జీవితంలో వచ్చిన కష్టాలు నీ ఎదుగుదలకు విత్తనాలు మాత్రమే. ఎవరో నిన్ను వదిలి వెళ్ళిపోయారు? పర్లేదు. ఎందుకంటే వారు నీ కథలో ఒక పేజీ మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. శివుడు నీకు ఇచ్చిన మార్గం వేరే, దానిని ఎవ్వరూ ఆపలేరు. గుర్తుపెట్టుకో బిడ్డా, సముద్రం ఎంత లోతైనా దానిలో చంద్రుని ప్రతిబింబం మసకబారదు. అలానే నీ ఆత్మలోని కాంతి ఎప్పటికీ మసకబారదు. నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. ప్రపంచం మొత్తం వ్యతిరేకమైనా శివుడు నీ వెనుక ఉంటాడు. నువ్వు విఫలమయ్యావు అని కాదు, నువ్వు ఇంకా విజయానికి తయారవుతున్నావు. జీవితం అంటే యుద్ధం లాంటిది బిడ్డా, కత్తి చేతిలో లేకపోయినా ధైర్యం చేతిలో ఉండాలి. శివుడిని జ్ఞాపకం చేసుకో, ఆయన లాంటి శక్తి నీలో కూడా ఉంది. విధి నీ మార్గం మూసేస్తే విశ్వాసం నీకు కొత్త తలుపు తెరుస్తుంది. ఎవరైనా నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే నవ్వు బిడ్డా, ఎందుకంటే వారు నీ వెనుకనే ఉన్నారని అది సాక్ష్యం. మనసు బలహీనమవుతుంది, కాని ఆత్మ ఎప్పుడూ ఓడిపోదు. నీ మనసు చీకటిలో చిక్కుకున్నప్పుడు శివుడి పేరును జపించు, ఓం నమః శివాయ. అప్పుడు నీలోని శాంతి మళ్లీ ఉప్పొంగుతుంది. నీ ప్రయాణం నెమ్మదిగా సాగినా ఆగిపోకు. ప్రతి అడుగు శివుడి ఆశీర్వాదమే. నీ గతం నీను నిర్వచించదు, నీ నిర్ణయం నిర్వచిస్తుంది. ప్రతిరోజూ నీకు ఒక కొత్త అవకాశం. నిన్నటి దుఃఖం నీ భవిష్యత్తు కాదు బిడ్డా. శివుడు చెప్పాడు, మానవుడు ఏం కోల్పోయినా మళ్లీ పొందగలడు, కాని నమ్మకం కోల్పోకూడదు. నీ కర్మను విశ్వసించు, మిగతా పనిని శివుడు చూసుకుంటాడు. ఒకరోజు నీ విజయాన్ని చూసి ఈరోజు నిన్ను నిర్లక్ష్యం చేసినవాళ్లు నిన్ను గుర్తిస్తారు. ఆ రోజు వరకు నీ పైన ఆపకు. నీ మనసులో శివుడిని ఉంచుకో, నీ మాటల్లో దయ ఉంచుకో, నీ జీవితంలో వెలుగు తెచ్చుకో. బిడ్డా, ఎంత కష్టం వచ్చినా గుర్తుపెట్టుకో, శివుడు నీతో ఉన్నాడు. నీ లోపలే ఆ శివశక్తి ఉంది. ఓం నమః శివాయ.